Welcome to Vihari's Kitchen, Magic of 2 spoons. Please like, share and subscribe. బేబీ పొటాటోస్తో స్పైసీగా ఉండే ఆనియన్ నల్ల మసాలా కర్రీ ఎలా చేయాలో చూసేద్దాం. ఈ ప్రిపరేషన్ చాలా క్విక్గా చేసేయచ్చు. బేబీ పొటాటోస్ శుభ్రంగా కడిగి కుక్కర్లో 2 విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలి. ఉడికించిన బేబీ పొటాటోస్ని తొక్క తీసి పక్కన ఉంచాలి. స్టవ్ మీద కడాయి ఉంచి తగినంత నూనె వేసి బేబీ పొటాటోస్ని ఫ్రై చేయాలి. దుంపలు బాగా ఫ్రై అయ్యాక కలర్ గురించి కొంచెం కాశ్మీరీ చిల్లీ పౌడర్ వేయాలి. మిక్సీ జార్లోకి తరిగిన ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, కారం, ఉప్పు, గరం మసాలా వేసి గ్రైండ్ చేయాలి. మసాలా బాగా పేస్ట్ అయ్యే వరకు గ్రైండ్ చేయండి. స్టవ్ మీద కడాయి ఉంచి తగినంత నూనె వేయాలి. నూనె వేడెక్కిన తర్వాత గ్రైండ్ చేసిన మసాలాను వేసి కలపాలి. స్టవ్ తక్కువ మంటలో ఉంచి పచ్చివాసన పోయేంత వరకు వేపాలి. మసాలా బాగా వేగిన తర్వాత ఈ కలర్లో వస్తుంది. వేపిన బంగాళదుంపలు, కరివేపాకు వేసి అన్ని ఇంగ్రీడియంట్స్ బాగా కలిసేలాగా కలపాలి. ఫ్లేవర్ కోసం కొద్దిగా కొత్తిమీర వేయండి. పొటాటో నల్ల మసాలా కర్రీ పార్టీస్లో ఒక స్పెషల్ ఐటెం. పప్పులోకి కానీ, సాంబార్ అన్నంలోకి కానీ, రోటీస్లోకి కానీ ఈ కర్రీ చాలా బాగుంటుంది. ఈ ఐటెం ఒక్కసారి తిన్నారంటే మిమ్మల్ని మళ్ళీ మళ్ళీ చేయమంటారు. మిహారీస్ కిచెన్ని లైక్, సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మర్చిపోవద్దు.